వెల్కమ్ టు నర్సింగ్ ఆఫీసర్స్ అడ్డా. ఇప్పుడు మనం ఈచ్ వ్యాక్సిన్ ఇన్ డీటెయిల్ అండ్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ చెప్పుకుందాం. ఫస్ట్ బీసీజీ వ్యాక్సిన్. బీసీజీ అని అంటుంటారు కదా, అసలు ఈ బీసీజీ వ్యాక్సిన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? బేసిల్లే కామెటిక్ యురిన్. బీసీజీ యొక్క ఫుల్ ఫామ్ బేసిల్లే కామెటిక్ యురిన్. ఇది ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినట్లు గుర్తండి, వాట్ ఈస్ బీసీజీ అని. బీసీజీ యొక్క ఫుల్ ఫామ్ ఇస్ దిస్. అసలు ఈ బీసీజీ ఇంజెక్షన్ ఎందుకు ఇస్తారు? వ్యాక్సిన్, బీసీజీ వ్యాక్సిన్ ఎందుకు ఇస్తారు? ట్యూబర్క్లోసిస్, అగెయిన్స్ట్ ట్యూబర్క్లోసిస్, టీబీ రాకుండా ఉండడం కోసం ముందే వ్యాక్సిన్ ఇస్తారనమాట చిన్నపిల్లలకి. ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బీసీజీ వ్యాక్సిన్ కూడా వితిన్ ఫ్యూ డేస్ ఆఫ్ బర్త్, పుట్టిన వెంటనే కొన్ని రోజుల లోపల బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు అంటే అట్లీస్ట్ 6 months లోపల అయినా ఈ బీసీజీ ఇంజెక్షన్ అన్నది ఇవ్వాలి. ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది. అండ్ ఈ వ్యాక్సిన్ అన్నది ఎక్కడ ఇస్తారు? లెఫ్ట్ అప్పర్ ఆర్మ్లో ఇస్తారు. ఐడెంటిఫికేషన్ కోసం ప్రతి ఒక్కరికి కూడా ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేది లెఫ్ట్ అప్పర్ ఆర్మ్లో ఇస్తారు. అండ్ ఈ వ్యాక్సిన్ వచ్చి లయోఫిలైజ్డ్ వ్యాక్సిన్, అంటే పౌడర్ ఫామ్లో ఉంటుందన్నమాట. డైల్యూయెంట్లో ఉండదు, అంటే నీళ్ళగా ఉండదు, లిక్విడ్ ఉండదు, పౌడర్ ఫామ్లో ఉంటుంది. అండ్ మళ్ళీ మనం దాన్ని ఎన్ఎస్తో డైల్యూట్ చేసి వాడతాం. 1 ml ఎన్ఎస్ అందులోకి ఇంజెక్ట్ చేసి డైల్యూట్ చేసి మళ్ళీ వాడుతాం. నెక్స్ట్ ఇది ఈ బీసీజీ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి స్కార్ ఫామ్ అవుతుంది కదా, అది ఎప్పటికి ఫామ్ అవుతుంది? స్కార్ ఫార్మేషన్ ఎప్పటికి జరుగుతుంది? 8 to 12 వీక్స్కి ఫామ్ అయిపోతుంది. ఇంకొక క్వశ్చన్ కూడా అడుగున్నారు, ఎలా అంటే విచ్ వ్యాక్సిన్ కాజెస్ పర్మనెంట్ స్కార్? పర్మనెంట్ స్కార్ అన్నది ఏ వ్యాక్సిన్ కాజ్ చేస్తుంది? ఏది ఇస్తుంది పర్మనెంట్ స్కార్? బీసీజీ. పర్మనెంట్ స్కార్ అన్నది ఫామ్ అవుతుంది, అది ఎప్పుడన్నా 8 to 12 వీక్స్కి పర్మనెంట్ స్కార్ అన్నది ఫామ్ అయిపోతుంది. అండ్ ఈ స్కార్ ఫామ్ అయ్యే ముందే ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత లిటిల్ వ్యాక్సిన్ ఇచ్చిన ఏరియాలో ప్యాప్యూల్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఫస్ట్ ప్యాప్యూల్, అదేంటంటే 2 to 3 వీక్స్కి ఫామ్ అవుతుంది. తర్వాత ఇది ప్యాప్యూల్ అదే అల్సర్గా ఫామ్ అయిపోయి అదే హీల్ అయిపోతుంది. అది ఎప్పటికి హీల్ అవుతుంది? 4 to 5 వీక్స్కి హీల్ అయిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ బీసీజీ వ్యాక్సిన్. నెక్స్ట్ పోలియో వ్యాక్సిన్. ఈ పోలియో వ్యాక్సిన్ దేనికి ఇస్తారండి? పోలియో మైలైటిస్ అనేది రాకుండా ఉండడం కోసం. ఏంటి? పారాలిటిక్ పోలియో అని కూడా అంటారు. ఈ పోలియో వ్యాక్సిన్ మనం 2 టైప్స్లో ఇస్తాం. ఒకటి వచ్చి ఓపీవీ, ఒకటి వచ్చి ఐపీవీ. ఓపీవీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్, ఓరల్గా డ్రాప్స్ వేస్తారు కదా, అది ఓపీవీ. అండ్ దిస్ ఈజ్ లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్. లైవ్ వ్యాక్సిన్ అటెన్యూటెడ్ అంటే ఈ వైరస్, బ్యాక్టీరియా వీటి యొక్క డిసీజ్ కాజ్ చేసే విరులెన్స్ని వీక్ చేసేస్తారు. అంటే ఆ వైరస్ని మన బాడీలో ఇంజెక్ట్ చేసినా కూడా డిసీజ్ అన్నది రాదు, కానీ ఆ యాంటీజెన్ని ఐడెంటిఫై చేసిన వెంటనే మన ఇమ్యూనిటీ సిస్టమ్ యాంటీబాడీస్ని డెవలప్ చేస్తుంది. ఇది లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్. వైరస్ని ఈ ఓపీవీ అన్నది లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్. అండ్ దీన్ని ఇంకొక పేరు కూడా ఏంటంటే సాబిన్ వ్యాక్సిన్ అని కూడా అంటారు. అండ్ ట్రైవలెంట్ అనమాట. ఇది ట్రైవలెంట్ వ్యాక్సిన్ అండ్ సాబిన్ వ్యాక్సిన్ అని కూడా అంటారు. సాబిన్, ట్రైవలెంట్. సో ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఈజ్ a live vaccine and this is also called as, దీన్ని ఇంకా ఏమనంటే సాబిన్ వ్యాక్సిన్ అని కూడా అంటారు అండ్ ట్రైవలెంట్ వ్యాక్సిన్ అని అంటారు. నెక్స్ట్ ఐపీవీ అంటే ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్. ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ సాక్ వ్యాక్సిన్ అని కూడా అంటారు. ఇక్కడ ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ ఈజ్ అ కిల్డ్ వ్యాక్సిన్. నెక్స్ట్ ఈ వైరస్ అన్నది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? ఈ పోలియో మైలైటిస్ అన్నది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఫీకో ఓరల్ రూట్. ఇది ఫీకో ఓరల్ రూట్ అంటే ఇంటెస్టైన్స్లో కనపడుతుందండి. ఈ వైరస్ ఎక్కడ ఉంటుందంటే ఫౌండ్ హ్యూమన్ బాడీ ఇంటెస్టైన్స్లో ఉంటుంది. అండ్ ఫీకస్ అనేది కంటామినేట్ అయిపోయి వాటర్ ద్వారా కానీ లిక్విడ్స్ ద్వారా, వాటర్ ద్వారా, ఇంకా ఏదైనా పొల్యూట్ అయిపోయిన ఫుడ్ ద్వారా ఇదేంటంటే స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది, ట్రాన్స్మిట్ అవుతుంది అని అడిగితే ఫీకో ఓరల్ రూట్. అండ్ వేర్ వీ క్యాన్ ఫైండ్, ఇది ఎందులో హ్యూమన్ బాడీలో ఎక్కడ ఉంటుందండి? ఈ వైరస్ ఎక్కడ ఉంటుంది? ఇంటెస్టైన్స్లో ఉంటుంది. అండ్ ఇది ఎక్కువగా ఫస్ట్ ఇది ఎప్పుడు బయటపడుతుందంటే 6 months నుంచి 3 years పిల్లల లోపు ఇది బయటపడుతుంది, అప్పుడు ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. నెక్స్ట్ డిప్తీరియా అంటే ఇది దేని కారణంగా వస్తుందంటే కొరినోబాక్టీరియం డిప్తీరియా అనే మైక్రోబ్ కారణంగా వస్తుంది. ఇది కొరినోబాక్టీరియం డిప్తీరియా. అండ్ ఇది ఏంటంటే ఈ డిప్తీరియాలో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ది థ్రోట్ అండ్ నోస్ అండ్ థ్రోట్ యొక్క ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఏ షీట్ ఆఫ్ గ్రే మ్యాటర్ ఈ థ్రోట్కి ఎండ్లో
బ్యాక్ ఆఫ్ ది థ్రోట్ ఎండ్లో థ్రోట్కి ఎండ్లో ఒక షీట్ ఆఫ్ గ్రే మ్యాటర్ అన్నది ఫామ్ అయిపోయి బ్రీతింగ్కి డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే స్ప్రెడ్ బై డ్రాప్లెట్స్. సో ఇది డిప్తీరియా, కొరోనాబాక్టీరియం డిప్తీరియా, ఇది కిల్డ్ వ్యాక్సిన్. నెక్స్ట్ పర్టుసిస్. ఈ పర్టుసిస్ అంటే ఊపింగ్ కాఫ్. ఈ ఊపింగ్ కాఫ్ అనమాట, ఇది చాలా డేంజరస్ ఫర్ ఇన్ఫాన్స్కి ఇది చాలా డేంజరస్. ఈ కాఫ్ చేసినప్పుడు కూడా ఊప్ అన్న సౌండ్ వస్తూ ఉంటుంది, ఊపింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ రన్నింగ్ నోస్, స్నీజింగ్ ఇదంతా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్ అండి, డ్రాప్లెట్స్ కారణంగా ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ డిపిటీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డిప్తీరియా అండ్ దిస్ పర్టుసిస్. టీ అంటే టెటనస్. ఈ మూడింటిని కలిపి కంబైన్డ్ వ్యాక్సిన్ ఒకటి తయారు చేశారండి, అదే డిపిటీ. ఇది కిల్డ్ వ్యాక్సిన్, ఈ మూడు కూడా కిల్డ్ వ్యాక్సిన్స్. అండ్ ఇది ఎన్ని డిగ్రీస్లో స్టోర్ చేయాల్సి ఉంటుందంటే 4 degrees to 8 degrees centigrades. ఈ 4 degrees to 8 degrees centigrades అన్నది ప్రతి ఒక్క వ్యాక్సిన్ అంటే కూల్ టెంపరేచర్లో పెట్టాల్సిన వ్యాక్సిన్స్ అన్నిటికీ యావరేజ్ రేంజ్ అండి. ఈ రేంజ్లోనే పెట్టాల్సి ఉంటుంది, స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు డిపిటీ చెప్పుకున్నాం కదండి, డిపిటీ వ్యాక్సిన్ ఇచ్చామంటే 5 years తర్వాత మళ్ళీ మనం పర్టుసిస్కి సంబంధించి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు పిల్లలకి. నెక్స్ట్ మీజిల్స్. ఈ మీజిల్స్ని రుబియోలా అని కూడా అంటారు. మీజిల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ రుబియోలా. దీంట్లో ఈ మీజిల్స్లో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటంటే హై ఫీవర్ ఉంటుంది, కాఫ్, రన్నింగ్ నోస్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లయోఫిలైజ్డ్ వ్యాక్సిన్. ఈ మీజిల్స్ అన్నది లయోఫిలైజ్డ్ వ్యాక్సిన్ అండి. అంటే ఏంటి, పౌడర్ ఫామ్లో ఉంటుందన్నమాట. దీన్ని పౌడర్ ఫామ్లో ఉన్నదాన్ని దేంతో డైల్యూట్ చేయాలి, డిస్టిల్ వాటర్తో డైల్యూట్ చేయాలి. బీసీజీ నార్మల్ సెలైన్తో డైల్యూట్ చేస్తాము. అండ్ ఈ మీజిల్స్ వైరస్ వ్యాక్సిన్ మాత్రం మనం డిస్టిల్ వాటర్తో డైల్యూట్ చేస్తాం. అండ్ డైల్యూట్ చేసిన వితిన్ 4 hours మనం ఇది వాడాలి. 4 hours తర్వాత అస్సలు వాడకూడదు. డైల్యూట్ చేసిన బీసీజీ కానీ మీజిల్స్ కానీ డైల్యూట్ చేసాము, వన్స్ ఓపెన్ చేసాము, డైల్యూట్ చేసాము, ఆల్రెడీ నీడిల్ ఇన్సర్ట్ చేసాము, తీస్తున్నాం, ఆల్రెడీ అక్కడ కంటామినేషన్ అయిపోతుంది. కాబట్టి 4 hours తర్వాత ఎట్టి పరిస్థితుల్లో డైల్యూట్ చేసిన వ్యాక్సిన్స్ అనేది మనం వాడకూడదు. ఆఫ్టర్ డైల్యూషన్ అనేది వాడకూడదు. ఇది ఒకవేళ మీజిల్స్ అన్నది చాలా డేంజరస్ అండి వ్యాక్సిన్. ఎందుకంటే ఒకవేళ డైల్యూట్ చేసేసిన 4 hours తర్వాత కూడా ఈ మీజిల్స్ వ్యాక్సిన్ అన్నది వాడారంటే కంటామినేట్ అయిపోయి, దేంతో కంటామినేట్ అవుతుందంటే ఈజీగా స్టెఫెలోకాకస్తో ఈజీగా కంటామినేట్ అయిపోతుంది అనమాట. దాని కారణంగా ఈ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అన్నది వస్తుంది పిల్లలకి. ఈ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ కారణంగా జిఐ సిమ్టమ్స్ అంటే వామిటింగ్, డయేరియా అని, సివియర్ వామిటింగ్, డయేరియా అని, అండ్ హై ఫీవర్ వస్తుంది. ఇది ఫేటల్ అండి. సో ఖచ్చితంగా ఇది మనం డైల్యూట్ చేసిన 4 hours తర్వాత మనం వ్యాక్సిన్ అనేది వాడకూడదు. ఒకవేళ వాడితే ఏం సిండ్రోమ్ వస్తుంది, టాక్సిక్ షాక్ సిండ్రోమ్. ఈ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ దేని కారణంగా వస్తుందని కూడా క్వశ్చన్ అడగచ్చు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మీజిల్స్ వ్యాక్సిన్. నెక్స్ట్ మమ్స్. ఇది ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఈ మమ్స్ వైరస్ అన్నది ఎక్కడ ఇన్ఫెక్షన్ అన్నది ఎక్కడ డెవలప్ అవుతుందంటే సెలైవరీ గ్లాండ్స్లో. అది ఇక్కడ గౌదుల గంగమ్మ అని అంటుంటారు కదా. ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఇన్ఫెక్టెడ్ సెలైవా కారణంగా ఇది మమ్స్ అన్నది ట్రాన్స్మిట్ అవుతుంటుంది. ఈ మమ్స్ అన్నది పారామిక్సో వైరస్ ఫ్యామిలీకి రిలేటెడ్ అండి. ఈ మమ్స్ మమ్స్ వైరస్ అన్నది పారామిక్సో వైరస్ ఫ్యామిలీకి రిలేటెడ్. అండ్ నెక్స్ట్ రుబెల్లా అని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. అది జర్మన్ మీజిల్స్. యాక్చువల్ మీజిల్స్ వైరస్ని, మీజిల్స్ డిసీజ్ని రుబియోలా అని పిలుస్తారు కదా. మీజిల్స్ వైరస్ని మీరు రుబియోలా అంటారు. అండ్ రుబెల్లా అని జర్మన్ మీజిల్స్ అని కూడా అంటారు. ఇది డైరెక్ట్ కాంటాక్ట్ విత్ సలైవా అండ్ డ్రాప్లెట్స్. ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే సలైవా అండ్ ఇన్ఫెక్ట్ అయిన డ్రాప్లెట్స్ సలైవా కారణంగా ఈ రుబెల్లా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ డిసీజ్ కండిషన్లో పేషెంట్కి ఏమవుతుందంటే ఆల్ ఓవర్ ది బాడీ రెడ్ ర్యాషెస్ అనేది ఫుల్గా ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎంఎంఆర్ అంటే మీజిల్స్, మమ్స్, రుబెల్లా. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మీజిల్స్, మమ్స్, రుబెల్లా ఈ మూడింటిని కలిపి ఎంఎంఆర్ కంబైన్డ్ వ్యాక్సిన్ తయారు చేశారు. ఇది లైవ్ వ్యాక్సిన్. ఇది ఏంటంటే ఎంఎంఆర్ అన్నది మీజిల్స్, మమ్స్, రుబెల్లా అన్నది లైవ్ వ్యాక్సిన్ అనమాట. నెక్స్ట్ హిబ్ అంటే హ్యూమన్ ఇన్ఫ్లుయెన్జా బి. ఫ్లూ అనగానే ఫ్లూ ఇన్ఫెక్షన్ అని అనుకుంటారు. ఫ్లూ ఇన్ఫెక్షన్ వేరు అండ్ హిబ్ అనేది వేరండి. హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా బి అన్నది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అండ్ రన్నింగ్ నోస్ బ్లాక్ కాజ్ చేసే ఫ్లూ ఇన్ఫెక్షన్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. అది వేరు, ఇది వేరు. అండ్ ఇదేంటంటే ఇది చాలా డేంజరస్ అండి పిల్లలకి. ఎందుకంటే
ఎందుకంటే ఇది డెడ్లీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ లీడ్ చేస్తుంది చిన్నపిల్లల్లో. మెనింజైటిస్, బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్ లీడ్ చేస్తుంది. న్యూమోనియా, ఆర్థరైటిస్ అండ్ అదర్ బాడీ పార్ట్స్, మిగిలిన బాడీ పార్ట్స్ ఇన్ఫెక్షన్ కూడా లీడ్ చేస్తుంది. ఇది చాలా డేంజరస్ ఇన్ఫెక్షన్ అన్నమాట. వరిసెల్లా వ్యాక్సిన్ అనేది వరిసెల్లా జోస్టర్ వైరస్ కారణంగా వచ్చేది. ఈ వరిసెల్లా ఏం లీడ్ చేస్తుంది, ఏం ఇన్ఫెక్షన్ ఇస్తుంది అంటే చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ ఇస్తుంది. మన అమ్మవారు అని అంటాం కదా, అదే చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్. ఈ చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ ఇది సిమ్టమ్స్ ఏంటంటే ఇచ్చి బ్లిస్టర్ లైక్ ర్యాషెస్ ఆల్ ఓవర్ ద స్కిన్ మీద బ్లిస్టర్స్ ఫామ్ అయిపోతాయండి, ఇచ్చిగా ఉంటుంది. అండ్ ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది డ్రాప్లెట్స్ ద్వారా కానీ అండ్ కంటామినేటెడ్ సర్ఫేసెస్, లినెన్, క్లాత్స్ వీటి ద్వారా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంతకుముందు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కానీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కానీ ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు, ఎందుకంటే ఇది పర్మనెంట్ ఇమ్యునైజేషన్ ఇచ్చేస్తుంది. ఒకసారి వచ్చిందంటే పర్మనెంట్ ఇమ్యునైజేషన్ ఇస్తుంది. ఇప్పుడు మనకు ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఉన్నవి కూడా చాలా వరకు పర్మనెంట్ ఇమ్యునైజేషన్ ఇచ్చేటివే అనమాట. ఇది మైల్డ్గా ఈ ఇన్ఫెక్షన్ అన్నది చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ అనేది మైల్డ్గా ప్రాబ్లం ఉంటుందండి బేబీకి. ఇది సెకండ్ టైం రిపీట్ అయితే కాన షింగిల్స్ అంటారు. అంటే ఆల్రెడీ చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది, కొన్ని రోజుల తర్వాత, చాలా రోజుల తర్వాత ఏమవుతుందంటే చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ వైరస్, ఈ వరిసెల్లా జోస్టర్ అనేది బాడీలో ఆల్రెడీ ఉండనే ఉంటుంది, కొంచెం యాక్టివ్ ఫామ్లోనే ఉండనే ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ క్యూర్ అయిపోయినట్లుగా ఉన్నా కూడా ఈ వైరస్ అనేది కొంతవరకు అలానే లైవ్గానే ఉంటుంది బాడీలో. ఆ లైవ్గా ఉన్న వైరస్ అన్నది రీయాక్టివేట్ అయిపోయి మళ్ళీ చికెన్ పాక్స్ లాంటి ఇన్ఫెక్షన్ ఇస్తుంది. దాన్నే షింగిల్స్ అని అంటారు. అంటే కానీ ఇక్కడ బ్లిస్టర్స్, ఈ ర్యాషెస్ అన్నీ మాత్రం ఉన్న ర్యాషెస్ అన్నీ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఈ చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్లో కన్నా షింగిల్స్ యొక్క ర్యాషెస్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అసలు ఈ షింగిల్స్ అనేది ఎందుకు వస్తుంది అనేది ప్రాపర్ రీజన్ ఎక్కడా లేదండి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉండి ఈ చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ టైంలో మంచిగా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి అలా ఉన్నిందంటే మాత్రం ఈ షింగిల్స్ అనేది మళ్ళీ డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువ. ఇప్పుడు ఇమ్యునైజేషన్ షెడ్యూల్ చూద్దాం. ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇచ్చే వ్యాక్సిన్ ఏంటి? టీటీ ఇంజెక్షన్. టీటీ వ్యాక్సిన్స్ వచ్చి 2 డోసెస్ ఇస్తారు. ఫస్ట్ ఎర్లీ ఇన్ ప్రెగ్నెన్సీ 0.5 ml, ఎలాంటి డైల్యూయెంట్ యూస్ చేయని అవసరం లేదు, ఇంట్రామస్కులర్ ఇస్తారు. నెక్స్ట్ సెకండ్ డోస్ వచ్చి 4 weeks ఆఫ్టర్ ది ఫస్ట్ డోస్. నెక్స్ట్ టీటీ బూస్టర్. లాస్ట్ 3 yearsలో ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి ఉండి ఆ ప్రెగ్నెన్సీలో 2 టీటీ డోసెస్ తీసుకొని ఉంటే ప్రజెంట్ ప్రెగ్నెన్సీలో ఒక టీటీ ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది, దాన్నే టీటీ బూస్టర్ అంటారు. ఇక్కడ కూడా 0.5 ml ఇస్తారు. నెక్స్ట్ ఇన్ఫాంట్స్కి ఏమేమి వ్యాక్సిన్స్ ఇస్తారంటే ఫస్ట్ బీసీజీ అన్నది అట్ బర్త్ ఇచ్చేస్తారండి, లేకపోతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫ్యూ డేస్ ఆఫ్ బర్త్ ఇచ్చేయాలి. పుట్టిన వెంటనే పుట్టిన తర్వాత ఇవ్వాల్సిన బీసీజీ ఇంజెక్షన్ 6 months లోపల ఇస్తే బెటర్, లేదు అంటే మ్యాక్సిమం 1 year లోపల బీసీజీ ఇంజెక్షన్ అన్నది ఇవ్వాలి. నెక్స్ట్ డోస్ 0.1 ml ఇవ్వాలి. సోడియం క్లోరైడ్ డైల్యూట్ చేస్తాము. ఇది ఐడి ఇంట్రాడర్మల్ ఇస్తాము, లెఫ్ట్ ఆర్మ్లో ఇస్తాం. నెక్స్ట్ హెపటైటిస్ బి, ఇది యాజ్ ఎర్లీ యాజ్ ఆఫ్టర్ బర్త్ ఇవ్వాలి, వితిన్ 24 hours ఇస్తే మంచిది. అండ్ 0.5 ml డోస్, ఇది ఐఎం ఇస్తారు. నెక్స్ట్ ఓపీవీ ఫస్ట్, దీన్ని 0 dose కింద కన్సిడర్ చేస్తారంటే వితిన్ ఫ్యూ డేస్ ఆఫ్ బర్త్ 15 days లోపల ఇస్తే బెటర్, 2 drops వేస్తారు. ఇది 0 dose. నెక్స్ట్ 1, 2, 3 ఓపీవీ డోసెస్ 6 weeks ఒకసారి, 10 weeks అప్పుడు ఒకసారి, 14 weeks అప్పుడు ఒకసారి, అలా 3 ఓపీవీ డోసెస్ ఇస్తారు. రోటా వైరస్ వ్యాక్సిన్ కూడా 6 weeks, 10 weeks, 14 weeks ఇస్తారు. మ్యాక్సిమం ఇది 5 years ఆఫ్ ఏజ్ వరకు కూడా ఇవ్వచ్చు. ఓపీవీ అనేది 2 drops, రోటా వైరస్ అన్నది 2 to 5 drops. అండ్ నెక్స్ట్ ఐపీవీ ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్, ఇది 6 weeks అప్పుడు, 14 weeks అప్పుడు ఇస్తారు, 2 times ఇస్తారు. అండ్ దిస్ అప్ టు 1 year వరకు ఇవ్వచ్చు. ఇది కూడా 0.1 ml. ఇది సబ్క్యూటేనియస్ ఆర్ ఇంట్రామస్కులర్ ఇస్తారు, పెంటావలెంట్. ఇందులో 5 వ్యాక్సిన్స్ కలిసి ఉంటాయి, డిపిటి, హిప్ అండ్ హెపటైటిస్ బి. ఇది 6 weeks అప్పుడు ఒకసారి, 10 weeks అప్పుడు ఒకసారి, 14 weeks అప్పుడు ఒకసారి, ఇలా 3 doses ఇస్తారు. టిల్ 1 year ఆఫ్ ఏజ్ ఇవ్వచ్చు. 0.5 ml అండ్ ఇంట్రామస్కులర్ ఇస్తారు. నెక్స్ట్ మీజల్స్ ఫస్ట్ డోస్ వచ్చి 9 months అప్పుడు ఒకసారి ఇస్తారు, 5 years వరకు కూడా ఇవ్వచ్చు ఈ ఫస్ట్ డోస్. నెక్స్ట్ జపనీస్ ఎన్సెఫలైటిస్, ఈ ఫస్ట్ డోస్ వచ్చి 9 to 12 months అప్పుడు ఇవ్వాలి ఫస్ట్ డోస్, టిల్ 15 years ఆఫ్ ఏజ్ వరకు కూడా ఇవ్వచ్చు. దిస్ ఇస్ 0.5 ml ఇవ్వాలి డోస్, సబ్క్యూటేనియస్ అండ్ లెఫ్ట్ అప్పర్ ఆర్మ్. నెక్స్ట్ వైటమిన్ ఏ ఫస్ట్ డోస్ వచ్చి 9 completed months అప్పుడు ఇవ్వాలి, టిల్ 5 years వరకు కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వ్యాక్సిన్స్ ఫర్ చిల్డ్రన్, డిపిటి బూస్టర్
బూస్టర్ 1 ఇది వచ్చి 16 to 24 months ఏజ్ అప్పుడు ఇవ్వాలి అండ్ 7 years వరకు కూడా ఇవ్వచ్చు. మీజల్స్ సెకండ్ డోస్ వచ్చి ఇది కూడా 16 to 24 months ఇవ్వాలి టిల్ 5 years ఆఫ్ ఏజ్ వరకు కూడా ఇవ్వచ్చు. ఓపీవీ బూస్టర్ వచ్చి ఇది 16 to 24 months అప్పుడు ఇవ్వాలి టిల్ 5 years వరకు ఇవ్వచ్చు. ఇంకా జపనీస్ ఎన్సెఫలైటిస్ సెకండ్ డోస్ వచ్చి 16 to 24 months అప్పుడు ఇవ్వాలి. వైటమిన్ ఏ సెకండ్ డోస్ నుంచి 9th డోస్ వరకు. సెకండ్ డోస్ వచ్చి 16 months అప్పుడు ఇవ్వాలి. దెన్ ఒక్కొక్క డోసు ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇవ్వాలి. ఇది టిల్ 5 years వరకు చేయాలి. 2 ml ఇవ్వాలి. ఇంకా డీపీటీ బూస్టర్ సెకండ్ ఇది 5 to 6 years అప్పుడు ఇవ్వాలి. 7 years వరకు కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ టీటీ ఇంజెక్షన్ 10 years అప్పుడు ఒకసారి, 16 years అప్పుడు ఒకసారి ఇవ్వాలి. ఇది ఇమ్యునైజేషన్ షెడ్యూల్. నెక్స్ట్ ఈ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ చూసారు కదా. ఈ వ్యాక్సిన్స్లో కిల్డ్ వ్యాక్సిన్స్ ఏది, లైవ్ వ్యాక్సిన్స్ ఏది, కంబైన్డ్ వ్యాక్సిన్స్ ఏదో ఒకసారి చూద్దాం. లైవ్ వ్యాక్సిన్స్లో వచ్చి బీసీజీ, ఓపీవీ, ఎల్లో ఫీవర్, varicella vaccine for chicken pox. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్జా నాజల్ స్ప్రే. ఇది నాజల్ స్ప్రే యూస్ చేస్తారు కదా, నాజల్ స్ప్రే యూస్ చేస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వచ్చి లైవ్ వ్యాక్సిన్ కిందనే, లైవ్ వ్యాక్సినే. నెక్స్ట్ టైఫాయిడ్ మిక్స్డ్ వ్యాక్సిన్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఒకటి ఓరల్గా యూస్ చేసే TY21A అనే టైఫాయిడ్ వ్యాక్సిన్ వచ్చి లైవ్ వ్యాక్సిన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అదర్ టూ వచ్చి కిల్డ్ వ్యాక్సిన్ అనమాట. నెక్స్ట్ MMR, దీన్ని గుర్తుగా నిమోనిక్ కూడా మీరు ఫామ్ చేసుకోవచ్చు. బాయ్ విత్ MMR, బాయ్, BCG, OPV, yellow fever, and with VIT, varicella, influenza and typhoid with MMR. సో ఇలా నిమోనిక్స్ ఫామ్ చేసుకొని కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఇలా లైవ్ వ్యాక్సిన్స్లో ఇలా నిమోనిక్ పెట్టాను. అండ్ కిల్డ్ వ్యాక్సిన్స్ వాటికి కూడా ఒక నిమోనిక్ ఫామ్ చేసుకోండి, మీకు అప్పుడు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ కిల్డ్ వ్యాక్సిన్స్లో పోలియో వ్యాక్సినే, కాకపోతే ఇక్కడ లైవ్ వ్యాక్సిన్లో ఓపీవీ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అని చెప్పుకున్నాం కదా. కిల్డ్ వ్యాక్సిన్లో ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ అండి, IPV. అండ్ హెపటైటిస్ A and B కూడా కిల్డ్ వ్యాక్సిన్. ఇంజెక్టబుల్ ఈ ఫ్లూ రిలేటెడ్ది ఇన్ఫ్లుయెన్జా ఇంజెక్టబుల్ ఫామ్లో వచ్చే వ్యాక్సిన్ వచ్చి కిల్డ్ వ్యాక్సిన్. నెక్స్ట్ రేబీస్, టైఫాయిడ్ ఇంతకుముందు ఓరల్ది చెప్పుకున్నాం కదా, అది లైవ్ వ్యాక్సిన్. అండ్ ఇక్కడ ఏంటంటే అదర్ టూ PT అండ్ పారాథైరాయిడ్, టైఫాయిడ్ పారాథైరాయిడ్ అండ్ టైఫాయిడ్ పాలిసాకరైడ్, ఈ 2 ఫామ్స్ వచ్చి మనకు కిల్డ్ వ్యాక్సిన్స్లా దొరుకుతాయి. నెక్స్ట్ ప్లేగ్, కలరా, పర్టుసిస్, ఇవన్నీ కూడా కిల్డ్ వ్యాక్సిన్స్. నెక్స్ట్ టాక్సాయిడ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క టాక్సిన్స్ని మోడిఫై చేసి వ్యాక్సిన్స్గా ఫామ్ చేస్తారు. ఈ మోడిఫైడ్ టాక్సిన్స్ కారణంగా ఎలాంటి టాక్సిన్ ఎఫెక్ట్ ఉండదండి, అదే దీన్నే టాక్సైడ్స్ అని అంటారు. ఈ టాక్సైడ్స్ కింద ఏమేమి ఉన్నాయంటే డిప్తీరియా, టెటనస్ టాక్సైడ్ అండ్ డిప్తీరియా, ఈ 2 కూడా టాక్సైడ్స్ కింద వస్తుంది. ఏదో క్వశ్చన్ అడుగుతారండి, విచ్ వ్యాక్సిన్ ఇస్ ద టాక్సైడ్ అమాంగ్ ది బిలో అని. సో ఈ టాక్సైడ్స్ వచ్చి డిప్తీరియా అండ్ TT. అండ్ కంబైన్డ్ వ్యాక్సిన్స్ అంటే లైవ్ అండ్ కిల్డ్ కలిపిన వ్యాక్సిన్స్ కాదండి. కంబైన్డ్ వ్యాక్సిన్ 2-3 వ్యాక్సిన్స్ని కలిపి ఒక వ్యాక్సిన్గా ఫామ్ చేసే వ్యాక్సిన్ని కంబైన్డ్ వ్యాక్సిన్ అంటారు. ఇక్కడ వచ్చి ట్రై యాంటీజెన్ అంటే 3 వ్యాక్సిన్స్ ఉన్నాయి. DPT అంటే ఏంటి, డిప్తీరియా, పర్టుసిస్, టెటనస్, ఈ 3టిని కలిపి ఒక వ్యాక్సిన్ చేశారు. దిస్ ఈజ్ ట్రై యాంటీజెన్ కంబైన్డ్ వ్యాక్సిన్ అనమాట. ఇది డై యాంటీజెన్, రెండు వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 యాంటీజెన్స్ ఉన్నాయి. సో ఇది డై యాంటీజెన్, ఇది డిప్తీరియా, టెటనస్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి MMR, మీజల్స్, మమ్స్ అండ్ రుబెల్లా. ఇక్కడ కూడా ట్రై యాంటీజెన్ ఉంది, 3 యాంటీజెన్స్ ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ ట్రై యాంటీజెన్ కంబైన్డ్ వ్యాక్సిన్. ఏంటిది, MMR, ఇది DT అండ్ DPT, ఇవన్నీ కూడా కంబైన్డ్ వ్యాక్సిన్స్. ఒక్కొక్కసారి మీకు ఈ ఆప్షన్స్ ఇచ్చేసి విచ్ వన్ ఈజ్ ద కంబైన్డ్ వ్యాక్సిన్ ఆర్ లైవ్ వ్యాక్సిన్, కిల్డ్ వ్యాక్సిన్ అని అడుగుతుంటారు. మ్యాక్సిమం ఈ లైవ్ ఆర్ కిల్డ్ వ్యాక్సిన్ ఆప్షన్స్ కూడా ఇచ్చి అండ్ కంబైన్డ్ వ్యాక్సిన్ ఆప్షన్ కూడా ఇచ్చుండి వాళ్ళు ఏ క్వశ్చన్ అయితే, ఏ వ్యాక్సిన్ రిలేటెడ్ అయితే అడుగున్నారో దానికి రిలేటెడ్ 3 ఆప్షన్స్ అక్కడ ఉంటే మాత్రం, 2 ఆప్షన్స్ అక్కడ ఉంటే మాత్రం మీరు లైవ్ అండ్ కిల్డ్ వ్యాక్సిన్స్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలండి. ఎగ్జాంపుల్ మీజిల్స్ అన్నది లైవ్ వ్యాక్సిన్ కింద వస్తుంది, కానీ అక్కడ క్వశ్చన్లో లైవ్ వ్యాక్సిన్ ఆప్షన్ ఉంది, కంబైన్డ్ వ్యాక్సిన్ అన్న ఆప్షన్ కూడా ఉంది. బట్ మీరు ప్రియారిటీ అన్నది
దేనికి ఇవ్వాలంటే లైవ్ అండ్ కిల్డ్ వ్యాక్సిన్స్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలండి. దీన్ని చూస్ చేసుకోవాలి వాళ్ళు, లైవ్ వ్యాక్సిన్ కిల్డ్ వ్యాక్సిన్ అన్నది మోస్ట్లీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్. సో మీరు ఏం ఆప్షన్ చూస్ చేసుకోవాలి, లైవ్ వ్యాక్సిన్ అని ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇంతవరకు చాలా వ్యాక్సిన్స్ని గురించి తెలుసుకున్నారు కదా. ఈ వ్యాక్సిన్స్లో విచ్ వన్ ఈజ్ అ వైరల్ వ్యాక్సిన్ అండ్ విచ్ వన్ ఈజ్ అ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ అని కూడా క్వశ్చన్ అడుగుతుంటారు. సో విల్ సీ వాట్ ఆర్ ద వైరల్ వ్యాక్సిన్స్ అండ్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్. ఏమేమంటే ఈ వ్యాక్సిన్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు, బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ అని, వైరల్ వ్యాక్సిన్స్ అని. బ్యాక్టీరియల్ వైరస్ వ్యాక్సిన్స్లో బీసీజీ, కొలెరా, పర్టుసిస్, మెనింగోకోకల్, ప్లేగ్, టైఫాయిడ్, హిబ్ ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ వైరసెస్ ఇచ్చే బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ అనమాట. ఈ బీసీజీ చూసారు కదా, ఇంతకు ఫుల్ ఫామ్ చూసారు కదా, అది ఏంటంటే అది బ్యాక్టీరియల్ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్కి మనం ఈ బీసీజీ అన్నది ఇస్తామండి ఈ వ్యాక్సిన్. నెక్స్ట్ కొలెరా కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. పర్టుసిస్ వూఫింగ్ కాఫ్ ఇది కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. కోకల్ అనగానే అర్థమైంటుంది కదా, దిస్ ఇస్ బ్యాక్టీరియల్. ప్లేగ్ దేనికి వస్తుంది, పెస్టిస్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుందండి. ఈ బ్యాక్టీరియా అన్నది రోడెంట్స్ కారణంగా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ టైఫాయిడ్ దేనికి, సాల్మొనెల్లా టైఫాయి ఇది బ్యాక్టీరియా దాని కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ టైఫాయిడ్ వ్యాక్సిన్. హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి ఇది ఇంతకుముందు ఈ హిబ్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను కదా, ఇదన్నీ కూడా బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్. నెక్స్ట్ వైరల్ వ్యాక్సిన్స్ అంటే ఇవన్నీ కూడా వైరసెస్ రిలేటెడ్ అండి. ఓపీవి పోలియో అన్నది వైరల్ ఇన్ఫెక్షన్. రేబీస్ అన్నది కూడా వైరల్ ఇన్ఫెక్షన్, ఈ డాగ్ రిలేటెడ్ కదా, సలైవా నుంచి డాగ్ బైట్ కారణంగా వచ్చేది ఏం వైరస్ అంటే రేబీస్ రిలేటెడ్. అండ్ మమ్స్, మీజిల్స్, రుబెల్లా ఇవన్నీ కూడా ఈ 3 కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా వచ్చేది. నెక్స్ట్ హెపటైటిస్ ఏ అండ్ బి, హెపటైటిస్ రిలేటెడ్ అన్నీ కూడా హెపటైటిస్ ఏబిసి డిఈ ఇవన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్. హెపటైటిస్ అన్న వైరస్ అన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్సే. వైరస్ల చికెన్ పాక్స్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్. అండ్ ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ ఇది కూడా వైరల్ ఇన్ఫెక్షన్. సో వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఇచ్చే వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా వైరల్ వ్యాక్సిన్స్. అండ్ ద వ్యాక్సిన్స్ విచ్ కెన్ బి ఫ్రీజ్డ్ అండ్ విచ్ కెనాట్ బి ఫ్రీజ్. కొన్ని వ్యాక్సిన్స్ మనం ఫ్రీజ్ చేయొచ్చు, కొన్ని ఫ్రీజ్ చేయకూడదు. అది ఆల్రెడీ నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందులో చెప్పున్నాను. అండ్ ఇందులో కూడా ఒకసారి చూడండి. వ్యాక్సిన్స్ షుడ్ నాట్ బి ఫ్రీజ్డ్. ఏ వ్యాక్సిన్స్ అయితే ఫ్రీజ్ చేయకూడదు అంటే డిపిటీ, డిప్తీరియా, పర్టుసిస్ అండ్ టెటనస్, డిటి డిప్తీరియా అండ్ టెటనస్ టాక్సైడ్, హెపటైటిస్ బి ఇక్కడ చూసారా అని టి ఈ 3 కూడా షుడ్ నాట్ బి ఫ్రోజ్డ్. ఇవన్నీ ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదండి, ఫ్రీజ్ చేయకూడదు. ఇవి ఏమేమంటే డిప్తీరియా, డిపిటీ, డిటి అండ్ టీటీ అండ్ ఆల్సో హెపటైటిస్ బి ఇవన్నీ కూడా ఫ్రీజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఏ వ్యాక్సిన్స్ అయితే ఫ్రీజ్ చేయొచ్చు అవి ఏంటంటే బీసీజీ డ్రై ఫామ్లో ఉన్నప్పుడు ఫ్రీజ్ చేయొచ్చు అండి. డైల్యూయెంట్ యాడ్ చేసిన తర్వాత మాత్రం ఫ్రీజ్ చేయకూడదు, అది 4 to 8 degrees సెంటీగ్రేడ్స్లో పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఓపీవి ఓరల్ పోలియో వ్యాక్సిన్ -20 degrees సెంటీగ్రేడ్స్ వరకు కూడా ఫ్రీజ్ చేయొచ్చు -20 degrees సెంటీగ్రేడ్స్ వరకు టెంపరేచర్లో పెట్టాల్సి ఉంటుంది. అండ్ మమ్స్, మీజిల్స్, రుబెల్లా ఇవి 3 కూడా ఫ్రీజ్ చేయొచ్చు. మీజిల్స్ కూడా డ్రై ఫామ్లో ఉంటుంది. హీట్ రెసిస్టెంట్ వ్యాక్సిన్ ఏంటి, టెటనస్ ఈజ్ ఎ హీట్ రెసిస్టెంట్ వ్యాక్సిన్. అడ్మినిస్టర్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చి కోల్డ్ స్టోరేజ్ ప్రాపర్గా ఉందా లేదా, వ్యాక్సిన్ ప్రాపర్ కోల్డ్ స్టోరేజ్ మెయింటైన్ అవ్వలేదంటే ప్రయోజనం లేదా, అదే వ్యాక్సిన్ ఇచ్చామంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి బేబీకి. సో ఈ కోల్డ్ స్టోరేజ్ ప్రాపర్గా ఉందా లేదా అని ఎలా మానిటర్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి అంటే VVM. వాట్ ఈజ్ VVM? వ్యాక్సిన్ వైల్ మానిటర్ అనమాట. ప్రతి వ్యాక్సిన్ మీద ఈ VVM అన్నది ఉంటుంది. వ్యాక్సిన్ వైల్ మానిటర్ ఒక మానిటర్ ఉంటుంది. ఆ వ్యాక్సిన్ మనం చూసామంటే దీది కోల్డ్ స్టోరేజ్ ప్రాపర్గా మెయింటైన్ అయిందా లేదా అన్నది దీన్ని బట్టి ఈ VVM బట్టి మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ రౌండ్ అది ఎలా ఉంటుందంటే అండి, ఇలా ఒక రౌండ్ బాక్స్ ఉంటుంది, ఇన్సైడ్ ఒక స్క్వేర్ ఉంటుంది. అండ్ స్క్వేర్ అన్నది ఎలాంటి డిస్కలరేషన్ ఉండకూడదు. ఎలాంటి డిస్కలరేషన్ లేకుండా అవుటర్ సర్కిల్ వచ్చి డార్క్గానే ఉంటుంది, బట్ ఇన్సైడ్ ది సర్కిల్ ఈ స్క్వేర్ అన్నది ఎలాంటి డిస్కలరేషన్ లేకుండా ఉందంటే అది ప్రాపర్ కోల్డ్ స్టోరేజ్ మెయింటైన్ అయినట్లు. సో దిస్ ఈజ్ సేఫ్ టు యూజ్. ఒకవేళ
ఇన్సైడ్ స్క్వేర్ అండ్ అవుట్ సైడ్ సర్కిల్, ఇదంతా కూడా స్క్వేర్ అవుట్ సైడ్ ఈ సర్కిల్ అండ్ స్క్వేర్ రెండు కూడా డిస్కలరేట్ అయిపోయినాయి అంటే ఈక్వల్ కలర్లో ఉన్నాయంటే అది కూడా మనం ఇవ్వకూడదు. ఇట్స్ నాట్ సేఫ్ టు యూస్, డిస్కార్డ్ చేసేయాలి. అండ్ ఇంకొకటి వచ్చి పూర్తిగా సర్కిల్ కన్నా కూడా ఇన్సైడ్ స్క్వేర్ అనేది ఇంకా డార్క్గా అయిపోయి ఉంటుంది కలర్ డిస్కలరేషన్, అది ఇంకా డేంజర్ అండి. అది కూడా అసలు మనం ఇవ్వకూడదు, డిస్కార్డ్ చేసేసాలి ఇమీడియట్లీ.